सीताराम राम राम राजा राम 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 सीताराम राम लक्ष्मण जानकी जय बोलो राम लक्ष्मण जानकी 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 जय बोलो हनुमान की रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नामं वरानने राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने జై శ్రీరామ్. ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడ ఒక కళ, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నాకు స్పష్టంగా కనబడుతుంది. శ్రవంతి గారు, కరుణ గారు చాలా సంస్కృతి సాంప్రదాయముకి పెట్టినిల్లు మన భారతదేశము. ప్రపంచ దేశాలు సైతము మన భారతదేశం మీద మొగ్గు చూపిస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు 8th వండర్ ఏదైనా అవుతుందంటే మన అయోధ్య రామాలయము. ఇక దాని సందర్భంగా ప్రతిరోజు కూడా పండుగే. కానీ ఈరోజు అంటే కరెక్ట్గా ఎల్లుండి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది సీతారాముల వారివి. నిన్న రాత్రి అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కరుణ గారు మీతో షేర్ చేసుకోవాలి అందరితో కూడా. నాకు ఒక అద్భుతమైన మిరాకిల్ జరిగింది. రాత్రి మనం అనుకున్నామా, తెల్లవారి లేచేసరికి ఎప్పటి నుంచో ఒక మిత్రుడు మెసేజ్ చేస్తూ ఉన్నారు. చేసి ఫోన్ చేశారు సడన్గా. ఏంటండి అని అంటే, నేను అయోధ్య రామప్రతిష్టలో ఉన్నాను, నేను కూడా అక్కడ ప్రతిష్ట చేస్తున్నాను, వెంటనే మీ గోత్రనామాలు పంపండి అని. అసలు నేను కాసేపు షాక్. అసలు ఎంతటి మహత్ ఇది. రాత్రి అనుకోగానే ఎంత రాముల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక్కసారి ఆయన ఇలా స్మరణ చేసుకోగానే ఎంత పెద్ద అవకాశం ఇచ్చావు తండ్రి. ఎక్కడ అయోధ్యలో రామప్రతిష్ఠ, అక్కడ నా గోత్రనామాలు ఏంటి. అసలు యజ్ఞ విష్ణు భట్ల గారు చాలా కృతజ్ఞతలండి. అలాంటిది నాకు ఇది చాలా పెద్ద మిరాకిల్గా అనిపించింది ఇవాళ. ఇక ఈరోజు కరుణా గోపాల్ గారు నేషనల్ లీడర్ ఆఫ్ ఉమెన్ పాలసీస్ బీజేపీ నుంచి, అలాగే శ్రవంతి గారు మనకి తెలుసు, అందరు కూడా సుపరిచితులే. శ్రవంతి గారు మన రెడ్ టీవీ భక్తికి. నగేష్ గారు ఆయన కూడా అందరికీ సుపరిచితులే, ఎన్నో ఏళ్ల నుంచి మీడియాలో ఉన్నారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక్కసారి శంఖం పూరిస్తే ఇక్కడే అసలు నాకు ఒక ప్రభంజనంలాగా అనిపించిందండి. మీరు శంఖం పూరించగానే ఒక గూస్ బంప్స్, అంటే ఒక వేవ్ అంటారు చూసారా, ఆ వేవ్ అనేది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి మించిన వేవ్ ఇది డైరెక్ట్గా అయోధ్యకి వెళ్ళిపోయిందేమో ఈ శంఖం పూరించడం అనిపించింది. అలా అనిపించింది నగేష్ గారు. అంటే ఇంకెలా వర్ణించాలో తెలియలేదు, క్షమించాలి. అయితే ఇక్కడ ఈ గుడి మహత్యం ఏంటి అని అంటే, శ్రవంతి గారు నాకంటే చక్కగా ఇందాక కూడా చెప్పారు. ఇది కర్మన్ ఘట్ అని చెప్పారు. ఇక్కడ ఎంత పవర్ అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు అనే సంకేతం ఎప్పుడూ కూడా అందరికీ కనబడుతుంది. నాకు ఈ కష్టము అని చెప్పుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కష్టం అనేది లేకుండా చేస్తారు స్వామి. ఇక ఇక్కడ మనం రామనామస్మరణ చేస్తున్నాము అని అంటే అది స్వామి మనకి ఇచ్చిన అదృష్టము. ఇది ఎక్కడో కానీ ఎంతో కొంతమందికి స్వామి ఇచ్చే అదృష్టం. ఆ రామనామము మన నోట పలకాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మన నోట రామనామం అని పలకలేము. అది మాత్రము చాలా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అంటే రామనామం అంత మహత్తరమైంది. ప్రతి ఊరు కూడా రామాలయం లేనిదే లేదు, అలాగే మన ఆంజనేయ స్వామి లేని గుడే లేదు. ప్రతి ఊర్లో కూడా ఈ రెండు ఉంటాయి. ఊర్లో కాపాడుతున్నది ఎవరు అని అంటే వీళ్ళిద్దరే. ముఖ్యంగా ప్రతి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణము
సీతారామచంద్రుల కళ్యాణం, అలాగే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఏ గుడి ఉన్నా లేకపోయినా ఈ గుళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా నాగేష్ గారు చెప్పినట్టు ఊరూరా సంబరాలు జరుపుకుంటున్నారు. రామనామంతో హోరెత్తిపోతుంది భారతదేశం అంతా కూడా. ఎంత చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. మీరందరూ కూడా మీ ఇంట్లో కూర్చొని మాతో పాటు రామనామాన్ని జపించాలని కోరుకుంటున్నాము. కాసేపైనా రామ 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 రామేతి రమే రామే మనోరమే. అది విష్ణు సహస్రనామంలో ఒక 3 సార్లు చదివినా కానీ మొత్తం విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం మనం దక్కుతుంది కాబట్టి అందుకని 3 సార్లు చదివాము. ఆ 3 సార్లైనా మీరు చదువుకోండి. మన పాప కర్మాలు తొలగించే అవకాశం స్వామి మనకి ఇస్తున్నారు. ఇంకా మనందరం కూడా జరుపుకుంటున్నది ఒక మహత్తరమైన పండుగ దినము. జనవరి 22, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కరుణా గారు మాట్లాడతారు. అలాగే జై శ్రీరామ్. అలాగే అయోధ్య అక్షింతలు కరుణా గారు ఎంతో ప్రేమతో అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. పిలిచి ప్రతి ఒక్కరికి ఈ అక్షింతలు చేరాలి, ప్రతి ఇంట్లో కూడా శుభం జరగాలి అని మీరు కూడా ఈ అక్షింతల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో అక్షింతల్లో కలుపుకోండి. అలాగే 22వ తారీఖు అందరూ కూడా దీపావళి పండుగ జరుపుకోండి. మళ్ళీ 5 దీపాలను వెలిగించండి, మీ పాపకర్మాలని తొలగించుకోండి అని తెలియజేస్తున్నాము. ఇప్పుడు కరుణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రవంతి గారు కూడా మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. ఈరోజు కర్మాన్ ఘాట్ గుడిలో మనం అందరం సామూహికంగా రామనామం జపించడం అనేది మన మహా అదృష్టం. మన భారతదేశంలో జరిగేది ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్ అంటాము. 500 సంవత్సరాలుగా ఎదురు చూసే మన ఒక్క కోరిక ఫలించింది. రామ్ లల్లా ఎంత అందమైన మూర్తి అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాణ ప్రతిష్ఠ ఎంత వైభవంగా జరుగుతుంది అంటే మన జీవిత కాలంలో అది చూస్తున్నామంటే మనం ఎంత పుణ్యం చేసుకున్నామో మనం చెప్పుకోని అవసరం లేదు. ఈ కర్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇంతటి అవకాశం దొరకడం అనేది కూడా మహా అదృష్టం మనందరికీ లభించింది. రామనామంలో ఉన్న పవర్ మనం చెప్పనవసరమే లేదు. కాశీకి వెళ్తే అక్కడ కాశీ విశ్వేశ్వరుడు చనిపోయే వారికి చెవిలో తారక మంత్రం చెప్తాడు. మరి రాముడి గురించి చెప్పడం ఏంటి అని అనుకునేవాళ్ళం ఒకప్పుడు. మా ఇంట్లో కూడా మా నాన్నగారి సైడ్ ఇలవేల్పు రాముడు. అయితే అందరి పేర్లు పట్టాభి సీతారాం, రామారావు, రఘురామ్ అని అలాంటి పేర్లే పెట్టారు. మా అబ్బాయి పుట్టినప్పుడు వాడికి 11 రోజులు ఉన్నాయేమో, ఒక 11 మంకీస్ మా ఇంట్లోకి వచ్చి ఆ మంచం చుట్టూ ఒక చిన్న ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాయి. అదేమిటో తెలీదు. మా ఫ్యామిలీ అంతా మేము చేసుకున్న పుణ్యం అని అనుకోవచ్చు. మా మేనత్త 45 ఏళ్ల క్రితము రామచరిత మానసం అది హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ఆవిడ రాసినన్ని రోజులు ఒక కోతి అక్కడ గుమ్మం దగ్గర కూర్చునేదిట. అంటే ప్రతి ఒక పని చేసినందుకు అక్కడ మనకి ప్రత్యక్షంగా ఆ దేవుడు కనిపిస్తాడు. ఒకసారి నేను ఒక హోమం చేస్తే ఇంట్లో హనుమంతుడు ప్రత్యక్షంగా కనిపించాడు నాకు. ఆ మర్నాడు ఒక వానరుడు మా ఇంటికి వచ్చి మా దేవుడి రూమ్లోకి వెళ్ళి ప్రసాదం తీసుకుని ఇల్లంతా ఒకసారి పరిశోధించి నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోయాడు. ఇవన్నీ మనం నమ్మకం లేని వాళ్ళకి ఎంత చెప్పినా అది పిచ్చి అనుకుంటారు. కానీ నమ్మకం ఉన్న వాళ్ళకి అదే మహద్భాగ్యం అనుకుంటాం. అందుకనే అందుకే మనం దేవుణ్ణి ఒకే మాట అంటాము, ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమే నీవు. అంటే నువ్వు భగవంతుడా నువ్వే అన్నీ అనుకుంటే ఆయన అన్నీ మనకిస్తాడు. నువ్వెంతయ్యా అనుకుంటే ఏమీ ఇవ్వడు. అంతే. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అదనమాట. సో మనం అనేది ఇప్పుడు ఇందాక కూడా ఆవిడ చెప్పారు, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం. రామ అని ఒక మాట అంటే ఆయన వచ్చి మన పక్కనే ఉన్నాడేమో, ఇప్పుడు మరి మనలోనే ఉన్నాడేమో, ఇక్కడ చుట్టుపక్కలే ఉన్నాడు. ఆయన ఉంటాడు.
సో అంత మహద్భాగ్యం మనం అనుభవిస్తున్నాము. ఇంతకన్నా చెప్పేందుకు ఏమీ లేదు. మనం అందరం ధన్యులమని చెప్పుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. నాతో పాటు కలిసి అందరూ ఎప్పుడు అంటారు శ్రవణము సత్సాంగత్యం అన్నిటికన్నా ముఖ్యం అనేది. సత్సాంగత్యం ముఖ్యం. మీ అందరూ నాతో ఉండడమే గొప్ప. నేను నిన్న ఎందుకునో కర్మన్ ఘట్ దేవాలయం నా మనసులోకి ఒక స్మృతిగా వచ్చిందనమాట. చాలా రోజులైంది ఆ గుడికి వెళ్ళి అని చెప్పి 24 గంటలు గడవక ముందే ఆ గుడి ముందు రాముల వారి సేవకై నిలబెట్టాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఎప్పుడు కూడా స్వామిని తలిస్తే చాలు, మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు భగవంతుడు మన వైపు వేస్తాడు అనేది మనం గట్టిగా నమ్మాలి. విష్ణు సహస్రనామంలో మనం చదువుకునేటప్పుడు పూర్వపీఠికి వస్తుంది. స్వామివారి 108 స్తోత్రాల్లో 1000 నామాలు అయిపోతాయి. తర్వాత ఫలశ్రుతి ఉంటుందన్నమాట. మనందరికీ ఏ చదివినా కూడా ముందు ఫలశ్రుతి కావాలి. ఇది చదివితే ఏంటి, మనకి ఏమొస్తుంది అనేది మనకి ఎప్పుడు కూడా అది ఆలోచన ఉంటుందన్నమాట. అయితే ఆ ఫలశ్రుతిలో ఒక్కొక్కళ్ళు ఇది చదివితే ఇలా వస్తుంది అని చెప్తారు. ఒక శివుడు మాత్రం పార్వతీదేవికి చెప్తారు. ఏమని? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇన్ని నామాల్లోకెల్లా కూడా విష్ణువు నామం శ్రీరామ అని తలిసి 3 సార్లు తలిస్తే చాలు విష్ణు సహస్రనామం అంతా చదివినంత ఫలితం వస్తుంది అని అంటారనమాట. శివుడు ఎప్పుడు కూడా ఏ నామాన్ని జపిస్తూ ఉంటారు అంటే రామమంత్రాన్ని, రామనామాన్నే ఆయన జపిస్తూ ఉంటారట. పార్వతీదేవి ఒకసారి అడుగుతారు, మీరు చాలా ధ్యానంలో ఉంటారు, ఏ నామాన్ని మీరు స్మరిస్తారు జపిస్తారు అంటే రామనామాన్ని జపిస్తాను అని అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాముడు ఏం ప్రతిష్ఠించాడయ్యా అని అంటే ఆ ఈశ్వర లింగాల్ని, అంటే రాముడు ఇక్కడ ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని అని చెప్పి మనం చాలా చోట్ల క్షేత్రాల్లో చూస్తూ ఉంటాం. శివకేశవులకి అభేదం, ఆ శివుడంతటి వాడే రాముడు. మీరు ఇంకా నిజంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆధ్యాత్మికంగా మనం శ్రీ విద్యోపాసనలో చూసే లలిత అమ్మవారే శ్రీరాముడి అవతారం. కాబట్టే ఆయన అంత అందంగా ముగ్ధ మనోహరంగా, పురుషులకే ఇంత అందమా అయ్య బాబాయ్ అనిపించేంత అందంగా ఉంటాడట శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరామచంద్రుడు చిన్న పిల్లవాడిగా ఉంటే ఎట్లా? మనం ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసుంటాం చిన్న పిల్లాడిలాగా, హనుమంతుడిని చూసుంటాము. అలాగే ఈ మధ్య కొన్ని వాటిల్లో మాధ్యమాల్లో శివుణ్ణి కూడా చిన్న పిల్లవాళ్ళ చూస్తాం. ప్రముఖంగా దత్తాత్రేయ స్వామిని చూసి చాలా అదృష్టవంతురాల అనసూయాదేవి అని చెప్పి ఎంతో సంతోషపడిపోతుంటాం. గణపతిని కూడా చూస్తుంటాం చిన్నపిల్లవాళ్ళగా, కానీ రాముడిని ఎక్కడ కూడా చిన్నపిల్లవాళ్ళ చూడం. ఎంత దేవుడైనా కూడా చిన్నపిల్లవాడు అయ్యేసరికి ఆ చంద్రుడు కిందకు వచ్చేసాడు అని అద్దంలో చూసి అన్నం తినేశాడు ఆయన. అలాంటి మూర్తిని మనం ఈరోజు రామ్లల్లా రూపంలో అయోధ్యలో ప్రతిష్ఠింపబడుతోంది అంటే మనందరి అదృష్టం. ఎలా అయితే కైకేయి చంద్రుడిని తీసుకొచ్చాను నాన్న తిను అని అంటే అది అబద్ధం అని తెలిసినా, లేదు చంద్రుడు రాలేదనుకున్నా, అమ్మ సంతోషం కోసం ఎలా అయితే ఆ గోరుముద్దలు తిన్నాడో మనం ఏది చెప్పినా కూడా విని ధర్మమైన కోరిక తప్పకుండా ఆ ధర్మమూర్తి తీరుస్తాడని మనం అందరం నమ్ముదాం. అదే సత్యం. జై శ్రీరామ్. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు పెద్దలు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం ఆ శ్రీరామచంద్ర ప్రభువు. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిష్టా మహోత్సవం మనం జనవరి 22న ఆ అయోధ్య పట్టణంలో జరుపుకోబోతున్న ఈ తరుణంలో భారతదేశ ప్రజలే కాదు యావత్తు ప్రపంచమంతా మన వైపు తరలి చూస్తోంది ఆ రోజు పుణ్య రోజు కోసం. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభువు ఆదర్శవంతమైనటువంటి ధర్మప్రభువు. అందుకనే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఒప్పుకున్నారు ప్రభు మా అందరికీ ప్రభు అని. అలాంటి శ్రీరామచంద్ర ప్రభువు ఆ రోజున అయోధ్య పట్టణంలో ప్రతిష్టా మహోత్సవం బాలరూపంలో బాలరాముడిగా ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంటే ఈ తరుణంలో మనమంతా పండగ రూపంలో జరుపుకోబోతున్నాం. ఇందులో మరొక విశేషం కూడా ఉంది. అయోధ్య ఎక్కడ ఉంది? ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ ఆ అయోధ్య రామలల్లా విగ్రహం ఎక్కడి నుంచి వెళ్ళింది?
దక్షిణ భారతదేశంలో కర్ణాటక నుంచి వెళ్ళింది. అంటే ఇక్కడ దక్షిణ ఉత్తర భారతదేశం రెండు ఒకటైనాయి కదా. ఇంతటి మహద్భాగ్యంలో మనం ఉన్నాం. మరొక విశేషం చెప్తాను చూడండి. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ స్వర్ణరేఖం అంటే స్వర్ణ రేకుతో నుంచి లిఖించబడిన బీజాక్షరాలతో మంత్రంతో లిఖించబడినటువంటి ఆ రేకు అయోధ్యకు తరలి వెళ్ళింది. అంటే ఆ శ్రీరాముడి లల్లా విగ్రహం కింద అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. అంటే ఎంత మహద్భాగ్యం చూడండి. ఉత్తర దక్షిణాదులు కలిసినటువంటి ఆ మహద్భాగ్యం, ఆ పుణ్యదినాన ఈ రోజున మనం మరొక 2 రోజుల్లో, అంటే సోమవారం, ఈ రోజున శనివారం కాబట్టి మరొక 2 రోజుల్లో మనం ఆ సాక్షిభూతమై అంతటి సువర్ణాధ్యాయంతో మనం లిఖించబడిన ఆ రోజులో మనం ఉన్నాం కాబట్టి మన తరం వారందరూ జన్మ ధన్యమైనట్టుగా భావించుతూ మరొకసారి ప్రజలంతా ఊరా వాడవాడిన ఆ రోజున అక్షంతలతోటి ఆ స్వామివారికి అర్చించి ఆ స్వామివారి దీవెనలు పొందాలని సాక్షాత్తు ఈ మన భాగ్యనగరం అంతా వెలిసినటువంటి కరోమన్ ఘట్ అంటే కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం, ఆ హనుమంతుడి సాక్షిగా ఈ రోజున మనము ఆ స్వామివారిని దీవెనలు పొందాం. జై శ్రీరామ్. మరొకసారి మీరు శంఖం పూరించి మా అందరికీ కూడా ఒకసారి అయోధ్య వరకు వినబడేలాగా శంఖం పూరించాలని కోరుకుంటున్నాం. వినిపించిందండి, తరంగాలు వెళ్ళిపోయాయి, నాకు అనిపించింది. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. जय